సుంకాలు పెంచిన డొనాల్డ్ ట్రంప్ చైనా తర్వాత అత్యధికం ఈ నెల 27 నుంచి అమలు. కర్తవ్య భవన్ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి ఆధునిక భారత్ నిర్మాణపు మైలురాళ్లను దేశం చూస్తుందన్న మోదీ వికసిత్ భారత్ను రూపొందించే కర్తవ్య భావాలుగా కితాబు. బీసీ బిల్లుపై ఢిల్లీలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామన్న రేవంత్ రెడ్డి. మహాధరణ పేరిట రాహుల్, సోనియా జపం చేశారన్న కిషన్ రెడ్డి. బీసీలకిచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్దేదని వ్యాఖ్య. కేంద్ర మంత్రి మాజీతో రాష్ట్ర మంత్రులు భేటీ. ఖమ్మంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. బీహార్ ఓటర్ల జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించలేమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉత్తరకాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ధరలిలో ఇప్పటి వరకు 190 మందిని రక్షించినట్లు ఉత్తరాఖండ్ సీఎం వెల్లడి. ఇక వివరాలు. భారత్పై 24 గంటల్లో భారీ టారిఫ్ వేస్తానని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు జరుపుతున్న భారత్పై అదనంగా మరో 25% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే భారత్పై 25% ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 50% సుంకం వర్తించనుంది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చమురు కొనుగోలు జరుపుతున్నందునే ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా కొత్తగా విధించిన 25% అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి వర్తిస్తుంది. కాగా అత్యధిక టారిఫ్ల అంశంలో ఆసియాలో చైనా తర్వాత భారత్ ఉంది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 51% సుంకం అమెరికా విధిస్తోంది. మలేషియాపై 25%, శ్రీలంకపై 30%, వియత్నాంపై 20%, ఇండోనేషియాపై 19% చొప్పున ట్రంప్ టారిఫ్ విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్పై 15% టారిఫ్ ప్రకటించారు. కర్తవ్య భవన్ అనేది అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఒకే పైకప్పు కిందకు తీసుకురావడం ద్వారా పాలనను మెరుగుపరచడానికి రూపొందించబడిన అత్యాధునిక సౌకర్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య భవన్ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం కర్తవ్య పథ్లో జరిగిన ప్రజా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆధునిక భారత్ నిర్మాణానికి సంబంధించిన అనేక చారిత్రక మైలురాళ్లను దేశం చూస్తుందని అన్నారు. ఇటీవల ప్రారంభించబడిన కొత్త భవనాలు కేవలం సాధారణ మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని ఇవి వికసిత్ భారత్ విధానాలను రూపొందించే భవనాలుగా కితాబిచ్చారు. ఇంకా అనేక కర్తవ్య భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కాగా కర్తవ్య భవన్ పేరు దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రాథమిక విలువలను సూచిస్తుందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. यहाँ राजधानी दिल्ली में ही कर्तव्य पथ, देश का नया संसद भवन, नया रक्षा भवन, भारत मंडपम, यशोभूमि, शहीदों को समर्पित नेशनल वॉर मेमोरियल, नेताजी सुभाष बाबू की प्रतिमा और अब ये कर्तव्य भवन, ये केवल कुछ नए भवन और सामान्य इंफ्रास्ट्रक्चर नहीं है. अमृत काल में इन्हीं भवनों में विकसित भारत की नीतियां बनेगी. विकसित भारत के लिए महत्वपूर्ण निर्णय होंगे. आने वाले दशकों में यहीं से राष्ट्र की दिशा तय होगी. వలస పాలన చిహ్నాలకు చరమగీతం పాడుతూ రాజధాని ఢిల్లీలో అనేక సంస్కరణలను ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా అత్యద్భుతంగా తీర్చిదిద్దింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఇదే క్రమంలో కీలక పాలన కార్యాలయాలు సైతం పాత కట్టడాల నుండి అత్యాధునిక భవనాల్లోకి మారుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్ 3ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ భవనాలు ఈ అత్యాధునిక భవనంలోకి మారనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారదర్శకంగా ప్రజా కేంద్రీకృతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019లో 25,000 కోట్ల ఖర్చుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అనేక పాత భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మాణం జరుగుతోంది. వాటిలో CCS 3గా పరిగణిస్తున్న ఈ కర్తవ్య భవన్ మొదటిది సిద్ధమైంది. నిర్మాణంలో ఉన్న 1, 2 భవనాలు వచ్చే నెలలో పూర్తవుతాయి. CCS 10 భవనం వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. CCS 6, 7 భవనాల నిర్మాణం 2026 అక్టోబర్ నాటికి రూపుదిద్దుకుంటాయి. ప్రస్తుతం శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు CCS ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే కొత్త భవనాల్లోకి తరలి వెళ్తాయి. మరో 2 ఏళ్లలో ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న కర్తవ్య పథ్కు చెరోవైపున ఈ భవనాలను నిర్మిస్తున్నారు. కర్తవ్య భవన్ 3 దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం. ఇందులో 2 బేస్మెంట్లు, 7 అంతస్తులు ఉంటాయి. ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖ, సిబ్బంది శిక్షణ శాఖ, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలతో పాటు ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కర్తవ్య భవన్ 3 ఏకం చేస్తుంది. కర్తవ్య భవన్ 3లో 30% తక్కువ విద్యుత్తును వినియోగించేలా ఏర్పాటు చేశారు. భవనం చల్లగా ఉంచడానికి, బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు. ఇంధన ఆదా చేసే LED లైట్లు, అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు, విద్యుత్తు ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ 3 పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర పలకాలు ప్రతి సంవత్సరం 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. కర్తవ్య భవన్లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. వివిధ కార్యాలయాలు కర్తవ్య భవన్లోకి తరలి వెళ్లిన అనంతరం చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను మ్యూజియాలుగా మార్చనున్నట్లు కేంద్రం వెల్లడించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అసభ్యకర కంటెంట్ను ప్రదర్శించిన 43 OTT ప్లాట్ఫామ్లను నిషేధించినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని లోక్సభకు తెలిపారు. OTT ప్లాట్ఫామ్లలో అశ్లీల కంటెంట్ను నియంత్రించేందుకు ప్రభుత్వం 2021లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను జారీ చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం OTT ప్లాట్ఫామ్లు చట్టం నిషేధించిన కంటెంట్ను ప్రసారం చేయకూడదని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహాధరణ నిర్వహించింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచే బిల్లులకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు తమ పోరాటం సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వివరాలు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నాలు దీక్ష చేస్తే కీలకమైన రాజకీయ పార్టీలు
టీఎంసీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడమని బిహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి ఆ రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిందని తెలిపారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యారంగంలో ఈ చట్టం అమలు కావాలని తెలంగాణ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు. చట్టసభలో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈరోజు రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ విషయం ఇదంతా కూడా చాలా పకడ్బందీగా, చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా 40% బిల్లు వచ్చింది. ఇండీ కూటమి నాయకులు కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. కాంగ్రెస్ కు తమ పార్టీ అండగా ఉంటుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు కూడా మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నాతో బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా జరిపినట్లు తెలిపారు. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందన్నారు. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసమని పేర్కొన్నారు. ఈ ధర్నాకు హాజరైన ఇండీ కూటమి నేతలకు రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. జంతర్ మంతర్లో కాంగ్రెస్ నిర్వహించిన సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీ రిజర్వేషన్ల కోసం కాకుండా గాంధీ కుటుంబాన్ని పొగడడానికి ఉపయోగించబడిందని ఎద్దేవా చేశారు. రాజకీయ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ ధర్నా నిర్వహించారని ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, కామారెడ్డి డిక్లరేషన్లోని హామీలు 18 నెలలుగా అమలు కాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే వ్యతిరేకత బయటపడుతుందని భయపడి కాంగ్రెస్ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింల కోటాను చేర్చడం ద్వారా కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని, రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బుధవారం కూడా 2 సభలు కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకున్నాయి. జపాన్లోని హిరోషిమా నాగసాకిపై అణుదాడికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడిలో మృతి చెందిన వారికి లోక్సభ సంతాపం తెలిపింది. అనంతరం బీహార్ ఓటర్ల జాబితా సవరణతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చొచ్చుకు వచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో మొదట 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. కాగా విపక్షాల ఆందోళనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. వర్షాకాల సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు అదే పనిగా సభను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనల మేరకు ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని ప్రకటించిన విపక్షాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. బీహార్ ఓటర్ సవరణ అంశం కోర్టులో ఉన్నందున సభలో చర్చించడం కుదరదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్య మర్చెంట్ షిప్పింగ్ బిల్ ఆమోదం పొందింది. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మూజువానీ ఓటుతో బిల్ ఆమోదం పొందినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యారే ప్రకటించారు. ఈ బిల్లుతో సముద్ర చట్టంలో పెద్ద మార్పులు జరగనుంది. 67 ఏళ్లుగా పాత షిప్పింగ్ చట్టం అమలులో ఉంది. ఓడల సాంకేతికత, భద్రత, వ్యాపార పద్ధతులు, నిబంధనలు మార్చడంతో దాని స్థానంలో కొత్త బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ చెప్పారు. ఈ చట్టం ఇప్పుడు దేశంలో ఓడల నమోదు నియమాలు, వాటి భద్రత, నావికుల హక్కులు, పర్యావరణాన్ని నిర్ణయిస్తుందన్నారు. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగుతుంది. నిన్న మరణించిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం సభలో విపక్షాలు పలు అంశాలపై సభ వ్యవహారాలను అడ్డుకున్నాయి. దీంతో మొదట సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత సముద్ర రవాణా బిల్లును కేంద్ర సహాయ మంత్రి శాంతను ఠాకూర్ ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య సముద్ర రవాణా బిల్లును రాజ్యసభ మూజువానీ ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శాంతను ఠాకూర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఓడరేవులు, సముద్ర రవాణాలో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు తెలిపారు. భారత సముద్ర రంగం ప్రపంచ గుర్తింపు పొందుతుందన్నారు. ప్రధాన ఓడరేవుల కార్గో నిర్వహణ సామర్థ్యం రెట్టింపైందని వెల్లడించారు. 2014-15లో కార్గో నిర్వహణ 819 మిలియన్ టన్నులుగా ఉంటే ఇది 2024 నాటికి 1600 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో 12 ప్రధాన ఓడరేవులు, 100కు పైగా చిన్న ఓడరేవులు ఉన్నాయని శాంతను ఠాకూర్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 2 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఎంఎస్ఎంఈ మంత్రి జితిన్ రామ్ మాంఝీని ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అభివృద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఎండపల్లి గ్రామం, ఎర్రుపాలెం మండలాల్లోని రెమిడిచర్ల గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం వివరించారు. వీటి ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రి కోరారు. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వార్తలకు తిరిగి స్వాగతం. బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ హైదరాబాద్లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. 4.5 గంటల పాటు జరిగిన విచారణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విజయ్ను ప్రశ్నించారు.
విచారణ అనంతరం మీడియాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్లను మాత్రమేనని, బెట్టింగ్ యాప్లను ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గేమింగ్ యాప్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, సుప్రీంకోర్టు గుర్తింపు పొందినవని తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్తో పన్నులు చెల్లించేవని తెలిపారు. తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో అందుబాటులో లేదని, తన బ్యాంక్ లావాదేవీలు, ఒప్పంద వివరాలను ఈడీకి సమర్పించినట్లు విజయ్ దేవరకొండ వెల్లడించారు. రాష్ట్రంలో నేటి నుంచి ఎరువుల సరఫరా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి విడతల వారీగా 65,000 టన్నుల ఎరువులను అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ విషయాన్ని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 2,270 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. బుధవారం నుంచి 3,000 మెట్రిక్ టన్నులు, వారంలో మరో 3,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు కర్మాగారం అధికారులు వెల్లడించారు. రైతులు ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడవద్దని కలెక్టర్ కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. కర్మాగారానికి సంబంధించిన అధికారులకు రాష్ట్రానికి సంబంధించిన 65,000 టన్నుల ఎరువులను సరఫరా చేయాలని ఆదేశించడంతో అధికారులు నేటి నుంచి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో 65,000 టన్నులు విడతల వారీగా ఒక్కొక్క జిల్లాకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు నుంచి 3,000 టన్నుల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అదేవిధంగా ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 2,270 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా మరో వారం రోజుల్లో మరో 33,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా ఎరువులను ఒకేసారి కొనకుండా విడతల వరకు కొనుక్కున్నట్టయితే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు రసాయన ఎరువులు తగ్గించి నానో యూరియా పైన దృష్టి సారించాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి మధుకర్, దూరదర్శన్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నీతి ఆయోగ్ వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఆకాంక్ష హట్ పేరిట నిర్వహిస్తున్న విలేజ్ మేళా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో విశేష స్పందన పొందుతోంది. ఈ ప్రదర్శనలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన తినుబండారాలు, చేతితో నేసిన వస్త్రాలు, సాంస్కృతిక అలంకరణలు, గిరిజన తేనె, జనపనార బ్యాగులు 24 స్టాళ్లలో ప్రదర్శింపబడ్డాయి. ఈ సందర్భంగా డిఆర్డీ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వోకల్ ఫర్ లోకల్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ కళాకారులకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నారు. ఆదిలాబాద్లో మహిళా సంఘాలు, కళాకారులు ఈ సదుపాయాలతో సూక్ష్మ పరిశ్రమలు, గృహోపకరణాలు, జనపనార బ్యాగులు, ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. టీటీడీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ మేళాలో 24 స్టాళ్లలో ఉత్పత్తులు ప్రదర్శించగా రోజుకు 25 నుంచి 30,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. స్థానికులు ఆసక్తిగా కొనుగోలు చేస్తూ కళాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇలాంటి మేళాలు తరచూ నిర్వహించాలని స్థానికులు సూచించారు. జిల్లాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో వాళ్ళు తయారు చేస్తున్న ఎవరైతే మహిళలు వాళ్లకు బ్యాంక్ లింకేజ్ ద్వారా శ్రేణి ద్వారా లోన్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్స్ని ఎదిగి వాళ్ళు మార్కెటింగ్ సరుకుని కల్పించాలి, వాళ్ళకు వాల్యూ అడిషన్ జరగాలి, బయట వెళ్ళి మార్కెట్ చేసే ఒక ట్రైనింగ్ భాగంలోగా ఇది ఈరోజు వర్క్షాప్ అంటే మా హార్ట్ పెట్టడం జరిగింది. దీన్ని అందరి వాళ్ళు దాదాపు 3-4 రోజుల నుంచి వాళ్ళకు సేల్స్ అనేది చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వాళ్ళ బతుకును బాగు చేసుకోవాలి, వాళ్ళ జీవనోపాధిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అవకాశం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను వచ్చేసి ఇక్కడ బాస్కెట్స్ తయారు చేస్తాను. ఇది మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు. మల్టీపర్పస్ బాస్కెట్ కూడా ఉంది నా దగ్గర. మన పూజ బుట్టీలు ఉన్నాయి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మనం ఇప్పుడు మార్కెట్ వెళ్తాం కదా, ఇప్పుడు చాలా కవర్స్ మనం తీసుకుంటాం. అలా కవర్స్ తీసుకోకుండా దీంట్లోనే డైరెక్ట్ గా వేసుకుంటే మనకి కవర్స్ యూజ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇది ఎన్నో సంవత్సరాలైనా చెడిపోదు, ప్లస్ విరిగిపోదు, మనకి ఏం కాదు, ఎన్ని సంవత్సరాలైనా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఇది వెదురు బొంగుతో చేసినాం సార్. మేము ట్రైనింగ్ తీసుకున్నాం.
వెదురు బొంగు తీసుకొచ్చినాక మాకు ట్రైనింగ్ ఇచ్చేటైనా 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చిండు. ఇది బొంగుని తీసుకొచ్చినాక మేము నానబెట్టాం. వీటిని నానబెట్టినాక ఇట్లా కోసి ఇట్లా సన్న సన్న బద్దలు చేసి ఇవి తయారు చేస్తాం సార్. మా సంఘంలో 20 మంది ఉన్నాం సార్. మేము జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టత, పౌష్టికాహారంపై గర్భిణులకు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టుపల్లి సిడిపిఓ మనమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని, తల్లులు తప్పకుండా పాలివ్వాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా అంగన్వాడీ కేంద్రాలు గర్భిణులకు, తల్లులకు పాలు, కోడిగుడ్లు, పౌష్టికాహారం, పిల్లలకు కోడిగుడ్లు, బాలామృతం అందిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంగ వందనాలు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకున్నామని, ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ధర్మారంలో చేయడం జరుగుతున్నది. తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించడం జరిగింది. అదేవిధంగా తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు అంటురోగాలు రాకుండా, బిడ్డ వయసుకు తగిన బరువు పెరగడం, అంటువ్యాధులకు గురి కాకుండా ఉంటారని వాళ్ళకు వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త మదర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతున్నది. ఈరోజు మాకు తల్లిపాల గురించి అని మేడమ్స్ చెప్పారు. అది నాతో పాటు ఎంతోమందికి తెలియని వాళ్ళకి కావచ్చు, తెలిసిన వాళ్ళకైనా అని అవగాహన అనేది ఎంతో కొంత అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అంగన్వాడీలో ఇచ్చేటి అన్నీ మన మంచికే, మన ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంగా బాలామృతం అనేది ఇప్పుడు మనకు ఒక పిండి తినడమే అనేది కాకుండా దాంతో ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆ రూపంగా బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ఓటర్ జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. ఈ తొలగింపు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఆగస్టు 9 వరకు గడువు ఇచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే ఎన్జిఓ బీహార్లో ఈసీ నిర్వహించిన ఓటర్ జాబితా సవరణను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తొలగించిన ఓటర్ల వివరాలు వెల్లడించాలని కోరుతూ మరో దరఖాస్తు దాఖలు చేసింది. బుధవారం జరిగిన విచారణలో రాజకీయ పార్టీలకు జాబితా ఇచ్చినట్లే ఎన్జిఓకు కూడా వివరాలు అందించాలని కోర్టు ఆదేశించింది. అయితే తొలగింపు కారణాలను ఈసీ వెల్లడించలేదని ఎన్జిఓ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం జాబితా వివరాలను అందించి తర్వాత కారణాలను వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోల్ ప్యానెల్ సిబ్బంది కొందరు ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఎన్జిఓ ఆరోపించింది. ఈసీ సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ను ఆగస్టు 12న విచారిస్తామని, అప్పుడు వాదనలు వినిపించవచ్చని కోర్టు తెలిపింది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 12 స్థానం లెగబాకి 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. కెరీర్లో తొలిసారి టాప్ 15లో చోటు సంపాదించిన ఈ హైదరాబాదీ పేసర్ ఓవల్ టెస్టులో 9 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. టీమిండియా మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 స్థానాలు మెరుగై 59వ ర్యాంకులో నిలిచాడు. ఇక రవీంద్ర జడేజా 3 స్థానాలు దిగజారి 17వ ర్యాంకులో ఉన్నాడు. ఓవల్ టెస్టుకు దూరంగా ఉన్నప్పటికీ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఓవల్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో సెంచరీతో యశస్వి జైస్వాల్ 3 స్థానాలు లెగబాకి 792 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ 8వ స్థానంలో ఉండగా శుభ్మన్ గిల్ 4 స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. భారత్పై మరో 25% అదనంగా సుంకాలు పెంచిన డొనాల్డ్ ట్రంప్. చైనా తర్వాత అత్యధికం, ఈ నెల 27 నుంచి అమలు. కర్తవ్య భవన్ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. ఆధునిక భారత్ నిర్మాణపు మైలురాళ్లను దేశం చూస్తుందన్న మోదీ. వికసిత్ భారత్ను రూపొందించే కర్తవ్య భావాలుగా కితాబు.
బీసీ బిల్లుపై ఢిల్లీలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామన్న రేవంత్ రెడ్డి. మహాధర్నా పేరిట రాహుల్, సోనియా జపం చేశారన్న కిషన్ రెడ్డి. బీసీలకిచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్దేదని వ్యాఖ్య. కేంద్ర మంత్రి మాజీతో రాష్ట్ర మంత్రులు భేటీ. ఖమ్మంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. బీహార్ ఓటర్ల జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించలేమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉత్తరకాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ధరలిలో ఇప్పటి వరకు 190 మందిని రక్షించినట్లు ఉత్తరాఖండ్ సీఎం వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.